ఇప్పుడు మనం 3D మ్యాక్స్ని ఉపయోగించి ఆర్కిటెక్చర్ విజువలైజేషన్ వర్క్స్ గురించి మనం నేర్చుకోవడానికి ఈ ట్యూటర్స్ తయారు చేయబడి. మొదటగా మనం 3D స్టూడియో మ్యాక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది చూద్దాం. అంటే ఆల్రెడీ సిస్టంలో 3D స్టూడియో మ్యాక్స్ ఇన్స్టాల్ అయి ఉంటాయి కనుక అప్పుడు ముందు స్టార్ట్కి వెళ్తాం. స్టార్ట్, ఆల్ ప్రోగ్రామ్స్, ఆటోడెస్క్, 3D స్టూడియో మ్యాక్స్ 2009 32 బిట్. దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఐకాన్ మనం జస్ట్ పిక్ చేస్తాం. అంటే మౌస్ బటన్ క్లిక్ చేసాం అనమాట. ఇది ఆటోడెస్క్ కంపెనీ తయారు చేసింది అనమాట 3D స్టూడియో మ్యాక్స్. దీన్ని మూవీ సైడ్ యానిమేషన్స్ అయితే తయారు చేయడం కోసం వీటి కోసం వాడతారు. అయితే ఆర్టిఫిషియల్ విజువలైజేషన్ కోసం ఇదే 3D స్టూడియో మ్యాక్స్ని మనం ఉపయోగిస్తున్నాం అనమాట. అంటే దీంట్లో జస్ట్ మనం చూసిన ప్రతి ఆబ్జెక్ట్ని 3Dలో తయారు చేయడానికి కుదురుతుంది. మనం జనరల్గా ఏంటంటే 3D స్టూడియో మ్యాక్స్లో ఒక 3 యాక్చువల్గా మొత్తం ప్రాజెక్ట్ ఫ్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం ఒక ఐడియాని, అంటే ఒక బిల్డింగ్ ఎలా తయారు చేయాలనేది మనం ఒక ఐడియా ముందు స్కెచ్ రెడీ చేసుకుంటాం. అంటే ఏదైనా పేపర్స్ మీద గీసి రెడీ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే దాన్ని 3D స్టూడియో మ్యాక్స్లో మోడలింగ్ చేస్తాం. అంటే అదే ఏదైతే స్కెచ్ గీసామో దాన్ని 3Dలో తయారు చేస్తాం అనమాట. దాని తర్వాత ఏం చేస్తామంటే దానికి బ్రిక్స్ ఇలాంటి మెటీరియల్స్ అన్నీ అప్లై చేసి దాని తర్వాత థర్డ్ స్టెప్స్లో లైటింగ్ అదంతా పెట్టి రెండర్ చేస్తాం అనమాట. దెన్ అప్పుడు మనకి ఇమేజెస్ అంటే బిల్డింగ్ జేపీజీ ఫైల్స్ జనరేట్ అవుతాయి. అది మన మెయిన్ అవుట్పుట్ అనమాట. అంటే మన 3D స్టూడియో మ్యాక్స్ ఇలా ఉంటుంది. ఇది మీరు చూస్తే కనుక ఇవన్నీ వ్యూ పోర్ట్స్. ఇది చూడండి కదా, ఇది టాప్, ఇది ఫ్రంట్, ఇది పర్స్పెక్టివ్, ఇది లెఫ్ట్. అంటే ఇలాగా మొత్తం ఉంటాయి. ఇవన్నీ జనరల్గా మీకు జనరల్ టూల్స్ అనమాట. ఇవన్నీ టూల్స్, ఇవన్నీ క్రియేట్ ప్యానల్, మోడిఫై ప్యానల్ ఇలా ఉంటాయి అనమాట. ఇది మోడిఫై, ఇది క్రియేట్. ఓకే, ఇందులో వచ్చేటప్పటికి ఇది జామెట్రీ ఉంటుంది, ఇందులో ఏమో షేప్స్ ఉంటాయి. అలాగే ఇవన్నీ టూల్స్ ఉంటాయి. మీరు నెక్స్ట్ లెసన్లో మీరు అబ్జర్వ్ చేస్తారు. అంటే మీకు 3D స్టూడియో మ్యాక్స్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు అర్థమైంది అనమాట.